మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 13వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, యుద్ధము యెహోవా మీ పక్షముగా చేయును. నేటి మానవ సమాజములో మన అందరి బ్రతుకుల్లో ప్రతి ఒక్కరికి కూడా శత్రువు అనేక రీతిలుగా వారి మీద దండెత్తుతూ వస్తూ ఉన్నాడు. కొందరికి ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, కొందరికి అనారోగ్య పరిస్థితులు అయితేనేమి, కొందరికి కుటుంబ కలహాలైతేనేమి, కొందరికి మానసిక కృంగుదలైతేనేమి, కొందరిని అందరి చేత తృణీకరింపబడే స్థితి అయితేనేమి, వీటన్నిటికీ కారణం ఎవరు అంటే శత్రువుగు సైతాను. దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పటి వరకు చేశారు యుద్ధం, ఇక నుంచోండి, ఇక నిలుచొని ఉండండి, మీ పక్షముగా నాకు అవకాశం ఇవ్వమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, నీ పక్షంగా నేను చేస్తాను యుద్ధం, నువ్వు కొంచెంసేపు ప్రశాంతంగా ఉండు, కొంతకాలము నేను చెప్పినటువంటి మాటలు వింటూ ఉండు, ఊరక నిలిచుండు, యుద్ధము నీ పక్షంగా యెహోవా చేయును దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి అవకాశం ఇచ్చే వ్యక్తిగా మనం బ్రతికిన ఎడలా, దేవుని చేత యుద్ధము చేయించే వ్యక్తిగా నీవు ఉన్న ఎడలా, నిశ్చయంగా నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు చూసినటువంటి ఆర్థిక సమస్యలు, ఇప్పటి వరకు నువ్వు చూసినటువంటి అనారోగ్య సమస్యలు, ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొంటూ వచ్చినటువంటి మానసిక ఒత్తిడులు, ఇప్పటి వరకు నిన్ను భయపెట్టినటువంటి నీ కృంగుదలలు అన్నిటి నుండి కూడా దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. నాటి దినమందు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎటువంటి విజయాన్ని ఇచ్చాడో, ఎటువంటి మాట చెప్పాడో, ఈరోజు నీకు కనబడుతున్న ఐగుప్తుడికి ఎన్నటికీ కనబడనని ఏ విధమైనటువంటి వాగ్దానం చేసి ఉన్నాడో, సహోదరుడా, నీతో నేటి ఉదయకాలం ముందు యేసయ్య అదే మాట అంటూ ఉన్నాడు. ఈరోజు వరకు నీవు చూసినటువంటి ఆర్థిక ఇబ్బందికి ఎన్నటికి నీ చూడవు, నేను చెప్పిన మాట విని ఊరక్కి నిలుచుండు, యుద్ధము నాకు అప్పచెప్పు, యుద్ధము నాకు అప్పచెప్పు. దేవుని బిడ్డ, దేవుడు యుద్ధము చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, దేవుడు యుద్ధం చేస్తే నీ శత్రువు మీద ఎంత ఘనమైనటువంటి విజయాన్ని నీకు వస్తుందో ఒక్కసారి దైవ గ్రంథాన్ని మనం పరిశీలించగలిగిన ఎడలా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తన ప్రజలైనటువంటి వారిని, తన బిడలైనటువంటి వారిని నీళ్లపై నడిపించాడు, తన బిడలైనటువంటి వారిని సముద్రంలో గుండా నడిపించాడు, అగ్నిగుండము చేత అగ్నిగుండములో నుండి నడిపించాడు, సింహాల బోనులో ఉంచి నడిపించాడు. వాటన్నిటితో యుద్ధం చేసిన దేవుడే ఈరోజు ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటి నుండి విజయము పొందినటువంటి దేవుడే, విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడే, ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధాన్ని ఇచ్చింది దేవుడే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు యుద్ధాన్ని ఇచ్చింది దేవుడే. దేవుని బిడ్డ, దానియేలు గారికి యుద్ధాన్ని ఇచ్చి విజయాన్ని ఇచ్చింది దేవుడే. ఆ దేవుడే ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నాడు గనుక ఆయన మాట విని ఆయనకు అప్పచెప్పు నీ యుద్ధాన్ని. ప్రభా, నేను చేయటం కాదు, నీవు చేయి ప్రభా, నా పక్షంగా యుద్ధమని దేవునికి అప్పచెప్పినలా నిశ్చయముగా దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ పక్షముగా యుద్ధమే యెహోవాయే చేయును గనుక ఆయనకు అప్పచెబుదాం. ఏమి జరిగినా ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నామని విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ ఆనందిద్దాం. నిశ్చయంగా దేవుడు మనం అడుగు వాటికంటే ఊహించిన అత్యధికమైనటువంటి విజయాన్ని ఇచ్చి ప్రతి వారిని సంతృష్టపరిచి సమాధానపరచు కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా.
ఉదయకాలం ముందు ఎందరు నీ బిడ్డలైన వారు ఎందరు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో తండ్రి నీ వారి పక్షంగా యుద్ధము చేసి వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించి కృప చూపి నడిపించమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నా సన్నిధి సదాకాలం తోడే నెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.